నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఇక్కడంతా ఇలా గుంపుగా కూర్చొని ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. ఏదన్నా గొడవనా లేదంటే పేరెంటమా అని అనుకుంటున్నారా? అదేం లేదండి. లేదంటే అందరం కలిసి వంట చేస్తున్నాం అనుకుంటున్నారా? మా కాలనీలో దుర్గామాతను పెట్టుకున్నాం తెలుసు కదా. అమ్మవారికి తెల్లారి అన్నపూర్ణాదేవి అలంకారం అండి. ఆ అలంకారం కోసము మేమందరం కలిసి కూరగాయలు మాలలు కడదామని వచ్చామండి. మా కాలనీలో దుర్గాదేవి మాతకు ఏ అలంకారమైనా అందరం లేడీస్ కలిపి చేస్తామండి. అందుకే ఇది చిన్నపాటి పేరెంటల్లానే ఉంటుంది మా కాలనీలో. ఈ దుర్గా నవరాత్రులు అనేది మాకైతే 10 రోజులు ఎట్లా గడుస్తాయో కూడా మాకు తెలియదండి. అలా అందరం బిజీ అయిపోతాం లేడీస్ అందరము కాలనీలో. అలా దుర్గా నవరాత్రుల్లో సి కాలనీ లేడీస్ అందరూ అండి కట్టిన చీర కట్టకుండా, పెట్టిన నగ పెట్టకుండా అలా రెడీ అవుతూ ఉంటారు. అందరూ బిజీగా ఉంటామండి ఈ 9-10 రోజులు కూడా. సో అలా మనం కలెక్ట్ చేసిన కలెక్షన్, శారీస్, బ్లౌజెస్, జ్యువెలరీ అలా కలెక్షన్ అంతా ఈ నవరాత్రులు చూడొచ్చు. అసలు లేడీస్ అంటేనే అలంకారం చేసుకుంటాం కదా. ఏంటి వీళ్ళకి ఎప్పుడు అలంకారం మీదనేనా అని అనుకోమాకండి. ఎందుకంటే ఆ అమ్మవారే అలంకార ప్రియురాలు కాబట్టి. మరి అలాంటప్పుడు లేడీస్ అలంకారం చేసుకుంటే తప్పేంటి చెప్పండి. సో అలా అందరం మా కమిటీ హాల్లో అమ్మవారికి తెల్లారి అన్నపూర్ణాదేవి అలంకారం కోసము కూరగాయలన్నీ మాలలు కడదామని అందరం కలిసి ఇక్కడ వచ్చి కూర్చొని మాలలు కడుతూ ఉన్నామండి. ఇక్కడ అందరం కూర్చొని ఎవ్రీ ఇయర్ ఈ అలంకారం అమ్మవారికి చేస్తామండి. కాకపోతే ఈ అలంకారం కోసం అందరము ఎవరింటికాంచి వాళ్ళు కూరగాయలు తెచ్చుకుంటాము ఎప్పుడు కూడా. కాకపోతే ఈసారి మాత్రం కమిటీ వాళ్ళే ఈ వెజిటేబుల్స్ ప్రొవైడ్ చేశారండి. వాళ్ళే అన్ని కూరగాయలు తెచ్చి పెట్టారు. మేము అల్లి పెడుతున్నాము ముందు రోజు ఈవినింగే అన్ని కూరగాయల మాలలు కట్టి పక్కన పెడతామండి. మార్నింగ్ అయ్యగారు వచ్చినప్పుడు అమ్మవారికి శారీతో పాటు అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తారు. అలా అందరము కూడా అమ్మవారి మండపంలోనే పైనే కూర్చుంటామండి. అలా అందరం సర్కిల్గా కూర్చొని తల ఒక మాల కడుతూ ఉంటాము. శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గమ్మను అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారు భక్తులకు ఆహారానికి, సంపదకు ఆది దేవతగా దర్శనమిస్తారు. అన్నపూర్ణ అంటే ఆహారంతో పరిపూర్ణమైనది అని అర్థం. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తే అన్నానికి లోటు ఉండదని నమ్ముతారు. అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను వివిధ రకాలైన పూలతో, పండ్లతో, కూరగాయలతో అలంకరించవచ్చు. ప్రత్యేకంగా నవరాత్రుల సమయంలో అన్నపూర్ణాష్టకం, అన్నపూర్ణోష్టోత్తర శతనామావళి లేదా ఇతర స్తోత్రాలను పఠించడం ద్వారా, నైవేద్యంగా అన్నాన్ని సమర్పించడం ద్వారా ఆ తల్లిని పూజించవచ్చు. అన్నపూర్ణాదేవి అలంకారానికి కూరగాయలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కానీ ఆమె ఆహార దేవత కాబట్టి వివిధ రకాలైన కూరగాయలను ఉపయోగించి చేసే నైవేద్యాలను ఆమెకు సమర్పిస్తారు. ఆహారం మరియు పోషణకు సంబంధించిన దేవత కాబట్టి కూరగాయలతో చేసిన వంటకాలను ఆమె అలంకారానికి మరియు నైవేద్యాలకు ఉపయోగిస్తారు. అన్నపూర్ణాదేవి అవతారం పార్వతీదేవి అవతారం. ఆమెను ఆహారానికి, పోషణకు దేవతగా భావిస్తారు. ఒకసారి శివుడు ఆహారం కోసం అడిగినప్పుడు ఆయనకు భిక్ష పెట్టి అన్నపూర్ణగా దర్శనమిచ్చారు. అందుకే అన్నపూర్ణాదేవిని శివుని భార్య అయిన పార్వతీదేవి రూపంలో పరిగణిస్తారు. అలా తెచ్చిన కూరగాయలన్నిటిని ఎవరికి నచ్చిన మాలలు వాళ్ళు కడుతూ ఉంటారండి. కొంతమంది బెండకాయలు, వంకాయలు, క్యారెట్లు, పచ్చిమిర్చి, బోడ కాకరకాయ ఇలా అన్ని దండలు తయారు చేసి పెట్టుకుంటుంటారు అందరూ కలిసి. ఇక్కడ మాత్రం నేను, జ్యోతి గారు, స్వాతి ముగ్గురు కలిసి అమ్మవారికి నెక్లెస్ చేద్దామని చేస్తున్నామండి. పచ్చిమిర్చి, క్యారెట్ కలిపి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నెక్లెస్ లాగా సన్న మెడ దగ్గరికి నెక్లెస్ లాగా చేసి పెట్టుకున్నామండి మేము. చెప్పే కదా, ఈ కూరగాయల మాలల్లో కూడా ఎవరి క్రియేటివిటీ వాళ్ళు వాడతారండి. ఎవరి వాళ్ళ క్రియేటివిటీ వాడినా అన్నీ అమ్మవారి అలంకరణ కోసమే కదా మనం చేసేది. పచ్చిమిర్చి ఘాటు అలా అందరం కలిసి అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకారం కోసం మాలలు కడితే ఎంత సందడిగా ఉందో కదండి. కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కూడా మీ నవరాత్రులు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.